మేడారం జాతరకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎంతమంది వచ్చినా వారిని తీసుకురావటం సహా జాతర అనంతరం తిరిగి వెళ్లేందుకు కావాల్సిన సర్వీసులు తిప్పనున్నట్లు తెలిపారు. మేడారం జాతర దృష్ట్యా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా బస్సులు వస్తాయని, వాటిని ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కుంభమేళాగా జరగనున్నటువంటి వనదేవతల జాతర మేడారం జాతరకైతే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి ప్రజలు భక్తులందరూ చేరుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న నేపథ్యంలో ఆర్టీసీ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా అయితే 55 ఎకరాల్లో బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సులభంగా వారి గమ్యస్థానాలు చేరుకునేందుకైతే ఇక్కడ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం దీనికి సంబంధించి వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉన్నారు శ్రీలత గారు, వారిని అడిగి మరొకటి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఈ బేస్ క్యాంప్ ఉద్దేశం ఏంటిది? ఏ విధంగా మీరు భక్తులను వారి గమ్యస్థానాలకు చేరుస్తా ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఇది 55 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో మేము క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 47 క్యూ లైన్స్. భక్తులు ఈ క్యూ లైన్స్ ద్వారా బస్సుల్లో ఎక్కటం జరుగుతుంది. సో ఇక్కడ టికెట్ ఇష్యూయింగ్ అనేది ఉండదండి. బస్సుల్లో భక్తులు ఎక్కి వెళ్ళిపోతారు. మనము తాడ్వా ఏరియాలో ఒక 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నాము. అక్కడ టికెట్ ఇష్యూయింగ్ అనేది అక్కడ చేస్తామండి. అక్కడ ఒక 200 కండక్టర్స్ ఉంటారు ఈచ్ షిఫ్ట్లో. అంటే ఒకటేసారి మినిమం 50 బస్సెస్కి టికెట్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 2000 బస్సెస్ ఎప్పుడు పార్కింగ్లో ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ క్యూ లైన్స్లో కూడా ఒక 30,000 ప్యాసింజర్స్ నిలబడి వెయిట్ చేసే అవకాశం ఉందండి. అట్లాగే ఈ ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియాలో కూడా ఒక 2,000 మంది భక్తుల వరకు వెయిట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా